ఆ నాయకుడు ఒకప్పుడు వైసీపీలోని కీలక నేత. జగన్ కోసం ప్రాణాలు సైతం అర్పించే వారిలో ముందు వరుసలో ఉండేవారు. అంతలా ఆయన వైసీపీ ఆవిర్భావం నుండి జగన్ వెంట నడిచారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆ తరువాత జగన్ తో విభేదించి టీడీపీలో చేరారు ఆయన. భారీ మెజారిటీతో సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు జెండా ఎగురవేశారు. అయితే ఆయన్ను చంపేందుకు కుట్ర జరుగుతోందని తాజాగా ఒక వీడియో బయటకు రావడం రాష్ట్రంలో కలకలాన్ని రేపుతోంది. అసలు ఆ నాయకుడిని చంపవలసిన అవసరం ఎవరికుంది? ఇంతకు ఎవరా నేత? హత్య రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో చోటు లేదు. ఆ ఆలోచన ఎవరికి వచ్చినా ఖండించాల్సిందే. ఎందుకంటే అరాచక శక్తులు చేసే పనుల వలన ప్రజా జీవనం అస్తవ్యస్తమవుతుంది. గతంలో వంగవీటి రంగా, పరిటాల రవి లాంటి వారి హత్యల వలన రాష్ట్రంలో ఎంతటి అలజడి చెలరేగిందో, ప్రభుత్వ ఆస్తులు ఎంతలా ధ్వంసమయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక తాజాగా ఏపీలో కీలక నేత కోటంరెడ్డి హత్యకు పథకం అంటూ కొందరు మాట్లాడుకుంటున్న వీడియో బయటకు రావడంతో కలకలం రేగింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేందుకు పెద్ద ప్లాన్ వేసినట్లు ఒక వీడియో బయటపడింది. 5 రౌడీ షీటర్లు మద్యం తాగి కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బు అని మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తనను చంపేందుకు వైసీపీ కుట్ర పన్నిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. తన భద్రత కోసం పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. "2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి 2024 వరకు ఆ పార్టీలోనే ఉన్నారు. తర్వాత నాయకత్వంతో విభేదాలు రావడంతో వైసీపీని విడిచిపెట్టి టీడీపీకి వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు ఆయన్ను హతమార్చేందుకు నెల్లూరులో కొంతమంది రౌడీ షీటర్లు కుట్ర చేశారని వార్తలు బయటకు వచ్చాయి. కోటంరెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు అని వారు మాట్లాడుకుంటున్న వీడియో బయటపడింది. ఆ వీడియోలో రౌడీ షీటర్లు జగదీష్, మహేష్, వినీత్, మల్లి ఉన్నారు. ఈ కుట్ర వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్, అతని ప్రియురాలు నిడిగుంట అరుణ ఉన్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. శ్రీకాంత్ ప్రస్తుతం జైల్లో ఉండగా అరుణ ఇటీవల అరెస్టయ్యారు. కోటంరెడ్డి హత్య కుట్ర వెనుక వైసీపీ పెద్దలు చేతులు ఉన్నాయని టీడీపీ ఆరోపిస్తుంది. ఎమ్మెల్యేను చంపితే రాబోయే ఎన్నికల్లో గూడూరు లేదా సూళ్లూరుపేటలో టికెట్ ఇస్తామని నిడుగుంట అరుణకు వైసీపీ నేతలు హామీ ఇచ్చారనే ప్రచారం టీడీపీ శ్రేణుల్లో ఉంది. కోటంరెడ్డికి దగ్గరగా ఉంటూ ఆయనను హతమార్చేందుకు ఈ గ్యాంగ్ ప్లాన్ చేసిందని అనుమానిస్తున్నారు. దాంతో కోటంరెడ్డి ద్వారా శ్రీకాంత్కు పెరోల్ దరఖాస్తు చేయించుకున్నారని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అనుమానం రాకుండా ఉంటుందని ప్లాన్ వేసినట్లు సమాచారం. ఈ వీడియో వైరల్ కావడంతో నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ స్పందించారు. వీడియోపై దర్యాప్తు జరుగుతుందని డీజీపీకి సమాచారం అందించామని తెలిపారు. వీడియోలో ఉన్న మహేష్, వినీత్, మల్లిలను పోలీసులు అరెస్టు చేశారు. జగదీష్ ఇప్పటికే జైల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అరుణ ఫోన్లో హత్య కుట్రకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని సమాచారం. తనను చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు. ఆ డబ్బు ఎవరిస్తున్నారో పోలీసులు బయటపెట్టాలి అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ కుట్రలను సీరియస్గా తీసుకోవాలని, తన భద్రతకు పోలీసులు బాధ్యత వహించాలని కోరారు. తాను రౌడీలకు భయపడే వ్యక్తిని కానని, చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో కొనసాగుతారని కోటంరెడ్డి స్పష్టం చేశారు. ఈ హత్యకుట్ర వ్యవహారం ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రాన్ని కూడా కలవరపాటుకు గురిచేస్తోంది. నిడిగుంట అరుణ ఫోన్లో ఇంకా మరిన్ని వీడియోలు ఉన్నట్లు సమాచారం. కానీ ఆ ఫోన్ పాస్వర్డ్ మర్చిపోయారని అరుణ చెబుతుండటంతో పోలీసులు వాటిని చూడలేకపోతున్నారు. ఒకవేళ ఆ వీడియోలు బయటకు వస్తే మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇటీవల నెల్లూరు జిల్లాలో రౌడీషీటర్ల కలకలం రేగుతున్న నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావడంపై రకరకాల చర్చ నడుస్తోంది. శ్రీకాంత్ను నిడిగుంట అరుణ బయటకు తీసుకొచ్చింది
కొంతమంది వ్యక్తులను హతమార్చడానికి అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఆ వ్యక్తులు ఎవరనేది బయటపడలేదు. అయితే ఇప్పుడు వారిలో ప్రధానమైన వ్యక్తి నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని తాజాగా బయటకు వచ్చిన వీడియోతో తెలుస్తోందని అంటున్నారు. ఇక ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అనుచరులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. మరి ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపైనే ఉంది.